ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పైనుంచి శిథిలాలు పడడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ దెబ్బతింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జియాలజీ సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద పెరుగుతోందని అధికారులు తెలిపారు. భారీ మోటార్లు ఏర్పాటు చేసి వాటర్ను బయటకు పంపించేస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ తిరుగుతున్నా కన్వర్ బెల్ట్ లూజ్ కావడంతో ఏ క్షణమైన బెల్ట్ ఊడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు చేస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్, నేవీ టీంలతో ఆపరేషన్ చేపట్టారు. టన్నెల్లో బురద ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతుంది. సహాయక చర్యలు కఠినంగా మారుతున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలకు అడుగడుగున అవరోధాలు కలగడంతో సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు ఇంజనీర్లు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు చర్చోపచర్చలు చేస్తున్నారు. 4 రోజులుగా సర్చర్ల కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు వారు ఎలా ఉన్నారనే దానిపై అయితే స్పష్టత రాలేదు. ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే నిపుణులను రంగంలోకి దింపి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతవరకు కనిపిస్తోంది? డీటెయిల్స్ ఏంటి? నిజంగా కూడా ఇది హృదయ విదారకమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు. ఇప్పటికీ అంటే ఇది 4వ రోజు, 3 రోజులు గడిచి 72 గంటలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా లోపల చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అంటే రెస్క్యూ చేస్తున్నారు, వివిధ బృందాలు కూడా వచ్చేసి అక్కడ సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని అంటే చెప్తున్నప్పటికీ కూడా ఫలితం మాత్రం శూన్యమని చెప్పవచ్చు. దీంట్లో అంటే అసలు ఈ ఇన్సిడెంట్, ఈ సంఘటన జరగడానికి పూర్తి బాధ్యత అంటే ముందు చూపు లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ ఎవరైతే లోపల చిక్కున్నారో వాళ్ళని కాపాడడంలో కూడా నిజంగా కూడా ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే విఫలమైందని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలు నిరంతరం 24 గంటలు షిఫ్టుల వారీగా పనిచేస్తా ఉన్నారు. అయితే పైనుంచి శిథిలాలు పడుతుండడంతో ఈ టన్నెల్ బోరింగ్ ఏదైతే ఉందో అది కూడా పూర్తి ఆ మిషన్ అంతా కూడా దెబ్బతింది. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో జియాలజిస్టులు అయితే సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద అయితే గంటకు పెరుగుతా వస్తా ఉంది. దాంతో పాటుగా వాటర్ కూడా కంటిన్యూగా నిరంతరంగా వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీ మోటార్లు ఫిట్ చేసినప్పటికీ వాటర్ పంపింగ్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇన్కమింగ్ వాటర్ ఎక్కువ వస్తుంది. అయితే అవుట్ గోయింగ్ తక్కువ పోతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే అక్కడ రెస్క్యూ టీమ్స్ ఏదైతే తిరుగుతున్నటువంటి కన్వర్ బెల్ట్ ఉందో అది కూడా లూజ్ అయిందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ క్షణమైనా కానీ ఆ బెల్ట్ ఊడిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా లోపల నుంచి వచ్చే వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే సహాయక చర్యలకు మాత్రం ఇక అన్ని ఒకటి కాదు, ఇక్కడ వాటర్ రావడం ఒకటే అయితే అక్కడ లోపల బురద ఉండడం మరొక ప్రాబ్లం అయితే ఈ కన్వర్ బెల్ట్ సమస్య కూడా ఇప్పుడు ఇదొక ప్రాబ్లం వచ్చేసింది. అంటే సహాయ చర్యలకు ఆటంకాలు కొనసాగుతున్నాయని స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇది 4వ రోజు సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. అయితే అక్కడ నెక్స్ట్ కార్యాచరణకు సంబంధించి అధికారులు ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా? ఈ డీటెయిల్స్ సంబంధించి అయితే ఇప్పుడు అసలు ఈ అధికారికంగా ఇప్పటి వరకు ఏ డీటెయిల్స్ కూడా ఏ అధికారి కానీ లేదంటే ఎవరు కానీ చెప్పడం లేదు. మంత్రులు వస్తా ఉన్నారు, అక్కడికి వెళ్తా ఉన్నారు, రివ్యూల పేరిట చాలా సమయం అక్కడ గడుపుతా ఉన్నారు.
టన్నెల్ దగ్గరికి పోతా ఉన్నారు, ఫోటోలు దిగుతా ఉన్నారు. తర్వాత దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆదేశించినట్టుగా 2 మాటలు అంటే మీడియా అడిగినప్పుడు మాత్రమే చెప్పి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అధికారి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, జాతీయ స్థాయిలో కూడా దానిపైన ప్రత్యేకంగా అక్కడ అన్ని రాష్ట్రాల వారు కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ ఏం జరిగింది, 8 మంది పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇటువైపే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వివిధ మాధ్యమాల్లో టీవీ ఛానల్స్ కానీ వాటికి అనుక్షణం కూడా వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ యంత్రాంగం కావచ్చు అధికారికంగా మాత్రం ఏ ప్రకటన అంటే ఏం చేస్తున్నారు, ఏ బృందం వస్తుంది, తర్వాత ఎవరు లోపలికి పంపించారు, ఏ శిక్షల వారిగా పనిచేస్తున్నారు, లోపల ఏం జరుగుతుంది, తర్వాత ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి మాత్రం అధికారికంగా ఏ ఒక్క ప్రకటన మాత్రం చేయడం లేదు. ఇదంతా కూడా అంటే లోపలికి వెళ్ళి వచ్చిన మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో లోపల రిస్క్ చేసి వచ్చిన వాళ్ళను ఆఫ్ ది రికార్డ్ అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రమే మనకు బయటికి వినిపిస్తా ఉంది. అధికారికంగా మాత్రం ఒకటే కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మాత్రం చెప్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే మీడియా కూడా నిన్న సాయంత్రం నుంచి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. టన్నెల్ దగ్గరికి అంటే పైన ఉండేటువంటి దోమలపెంట నుంచి ఒకటి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి లోపలికి 6 కిలోమీటర్ల మేర ఆ టన్నెల్ వద్దకు వెళ్ళాలి. నిన్నటి వరకు కూడా ఆ టన్నెల్ వద్దకు వెళ్ళి జర్నలిస్టులంతా కూడా సన్నివేశాలు అక్కడ ఉండేటువంటి ప్రదేశాన్ని అంతా కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి కూడా లైవ్ ఇచ్చే అవకాశాలు ఉంటుండే. అయితే నిన్నటి నుంచి మీడియాకు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ఆ పైన ఉండేటువంటి క్యాంప్ ఆఫీస్ వరకే మీడియాకు అనుమతి. ఇక్కడ నుంచి మేమే సమాచారం ఇస్తాం, ఫొటోస్ కావాల్సిన, వీడియోస్ కావాల్సిన మేము ఇస్తామని చెప్పేసి కూడా మీడియాకు ఆదేశాలు కూడా సమాచారం పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా చూస్తా ఉంటే రోజులు గడుస్తా ఉన్నాయి, గంటలు గడుస్తా ఉన్నాయి, కానీ ఫలితం మాత్రం కనిపించటం లేదు. దాంతో పాటుగా నిన్న కొంతమంది ఎవరైతే లోపల చిక్కుకున్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వచ్చి అధికారులను అడిగినట్టుగా మా పరిస్థితి, మా వాళ్ళు ఎట్లా ఉన్నారని అడిగితే వాళ్ళను సంజాయించి పంపించారు. ఏదో ఒక క్యాంపులో వాళ్ళని పెట్టినట్టుగా కూడా సమాచారం వస్తా ఉంది. మొత్తంగా ఇది దయనీయమైనటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబాలు తల్లడిల్లేటువంటి పరిస్థితి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే రెస్క్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరి కొద్దిసేపట్లో ఇక అక్కడికి డిప్యూటీ సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తర్వాత నెక్స్ట్ బులెటిన్ లో ఏముంటుంది అక్కడ పరిస్థితి అని చేసి మళ్ళీ కంటిన్యూగా దీన్ని ఫాలో చేస్తున్నాం మమత. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.